హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాలీఫ్లవర్తో కర్రీని చపాతీకి అలాగే రైస్కి కూడా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసుకుందాము. కాలీఫ్లవర్ ఈ సైజు 300 గ్రామ్స్ ఉంది. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొబ్బరి, గసాలు, జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం. అది ఏమేమని నేను ఇప్పుడు జార్లో వేస్తే చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి 10 ముక్కలు, చిన్న 2 ఇంచుల సైజు ముక్కలు 10 ముక్కలు, 4 జీడిపప్పు, 1 స్పూను గసాలు, ఈ 3 మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకుందాము. అంతలోపల మనము కాలీఫ్లవర్ని కూడా హాట్ వాటర్లో వేసేసుకొని ఇలా, ఇది బేసిక్ మీకు అందరికీ తెలుసు కదా. ఉడుకు నీళ్ళు వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్ని అంతా చిన్న ముక్కలుగా తరిగి ఇలా వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టి కూరను తయారు చేసుకుందాము. అలా వేడి నీళ్ళలో వేసి పెట్టినా కూడా కొంచెం మెత్తగా అవుతాయి. తీసేసుకోండి మీరు ప్లేట్లకి ఇమ్మీడియట్గా. ఇక్కడ ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. పచ్చి కరివేపాకు ఉంటే బాగుంటుంది. సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మనకి కాలీఫ్లవర్ దొరికినప్పుడు ఇలా బాగా తయారు చేసుకొని చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. బాగా వేగింది కదా, పోపు కూడా వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పెద్ద ఉల్లిపాయ తీసుకుని గ్రేవీని బట్టి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో చూసి ఉల్లిపాయలను వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి చాలు, ఎక్కువేం అవసరం లేదు. అది కూడా నూనెలో బాగా వేగనీయాలి. పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకుందాం ఇలాగా. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. మీరు టమాటా ప్యూరీ కూడా చేసుకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడ టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను. కొద్దిగా మూత పెడితే బాగా వేగిపోతాయి, పచ్చివాసన కూడా పోతుంది. మనము 2 టమాటాలు ఇలా కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, ఇది కూడా వేసి వేయించుదాం ఆయిల్లోనే. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా మంచి రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ తయారైపోతుంది మీకు. టమాటాలు మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. మనము కాలీఫ్లవర్ని కూడా వేడి నీళ్ళు వేసినాం కదా, అప్పుడు కొంచెం ఉప్పు వేసింటాము. ఆ ఉప్పు కాలీఫ్లవర్కి పట్టింటుంది. అందుకే మీరు ఉప్పుని చూసి వేసుకోండి. ఇక్కడ కొంచెం వేసుకొని, టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి చూడండి, ఇలా బాగా మగ్గనియాలి. మూత పెట్టుకొని మగ్గనిస్తే బాగా మగ్గిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసింటాం కదా, త్వరగా మగ్గిపోతాయి. ఇంత మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. చిన్న కాలీఫ్లవర్ ఇది 300 గ్రాములు అంత ఉంది. మీరు మీ కూరని బట్టి టమాటాలు, ఉల్లిపాయలని ఎక్కించుకోండి. ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. మీరు టమాటాలు ఇలా ఇష్టం లేదనుకుంటే మీరు ప్యూరీ చేసి వేసుకుంటే కూడా మనకు గ్రేవీ బాగా దొరుకుతుంది. ఇప్పుడు మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు, ఇవి అన్ని టమాటాలు కూడా ఉల్లిపాయ జతలో. అలాగే కాలీఫ్లవర్ కూడా బాగా కొద్దిగా మెత్తగా అయింటుంది, అప్పుడే ఉడికింటుంది కదా మనం హాట్ వాటర్లో వేసినప్పుడు. ఇప్పుడు నూనెలో వేయించుకొని ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి, కారము మీకు కారాన్ని బట్టి వేసుకోండి. నాకు 1 స్పూన్ అంత కారం వేసుకున్నాను. సింపుల్ చూడండి, ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ లేవు ఇందులోకి. వేసి కారం అంతా కూడా పచ్చివాసన పోయేదాకా నూనెలోనే, ఎక్కడ మనము వాటర్ వేయలేదు ఇంకా. ఇలా వేయించుకోండి. అంత కాలీఫ్లవర్ కూడా మనకి బాగా పడుతుంది. ఉప్పు, కారము, ధనియాల పొడి అంతా దీనికి బాగా పడుతుంది. కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే పచ్చివాసన పోయి నూనెలో మగ్గుతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. మనం అంతా గోబీ మంచూరియా అంతా అలా చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా కర్రీ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది ఇది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, గసాలు, జీడిపప్పు, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను కొంచెమే కదా క్వాంటిటీ, కొద్దిగా వేసుకున్నా. మీకు ఇంకా కాలీఫ్లవర్ ఏమైనా పెద్దగా వేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కించుకోండి. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోండి. గ్రేవీ ఇంకా కావాలంటే కూడా మీరు కొబ్బరి, గసాలు కొంచెం క్వాంటిటీ ఎక్కించుకోండి. నేను కొంచెమే, ఒక 2కి అయ్యేంత కర్రీ ఇది తయారు చేస్తున్నాను. అవి కూడా వేసి, అవి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఇట్లా కలిపి మూత పెట్టేసుకుందాము. బాగా కలపండి. అది కూడా గ్రేవీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది.
ఇలా అంతా సెట్ చేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఉడికి మనకి మసాలా అంతా అంతా బాగా అతుక్కుంటుంది దీనికి గోబీకి. అతుక్కొని మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయి స్మాష్ అయిపోయినాయి. ఇంతేలా కలుపుతూ చూసుకుంటుండండి మీకు ఎంత కావాలని. ఉప్పు అంతా టేస్ట్ కూడా చేసుకొని తక్కువైతే వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర అంత బాగా కలిపిన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఆప్షనల్లో కావాలంటే వేసుకోండి, బాగుంటుంది. కసూరి మేతి అలాగే గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. మీకు వద్దు ఈ గరం మసాలా నచ్చదంటే సింపుల్ ఇంతే కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా మంచి కర్రీని తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ హడావుడి లేకుండా, ఎక్కువ మసాలాలు వేస్తేనే టేస్ట్ అనుకోకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ. నేను ఎక్కువ చూపించేవన్నీ సింపుల్ డిషెసే. కొంచెం కావాలంటే ఇప్పుడు ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలంటే నీళ్లు వేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్పు అంతా టేస్ట్ చేసి ఏమైనా తక్కువ అంటే ఉప్పుని వేసుకోండి. అయినంత ఉప్పు తక్కువ వేస్తూ ఉంటే మనం లాస్ట్లో కావాలంటే వేసుకోవచ్చు. చూడండి అంత బాగా ఉడికిపోయింది కదా, కూర కూడా దగ్గర పడింది. ఈ మాత్రం అయితే చాలు, చపాతీకి కదా చాలు ఈ మాత్రము. మీరు ఇంకా రైస్కి కావాలనుకుంటే మీరు కొంచెం కొబ్బరి పేస్ట్ ఎక్కువ వేసుకొని గ్రేవీగా చేసుకుంటే కూడా అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంతే అండి, వేడి వేడిగా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.